నమస్తే. తన దివ్య దృష్టి ద్వారా చాలా విషయాలు జరగబోయే విషయాల గురించి మనకి గతంలో కూడా వివరించి ఉన్నారు పివి రెడ్డి సార్. ఈరోజు మనం ఆల్రెడీ వేసవికాలం అయిపోయింది. ఆల్మోస్ట్ ఋతుపవనాలొచ్చేసాయి. వర్షాకాలం వచ్చింది. చాలా వరకు వర్షాలు పడుతున్నాయి. మరి ఈ వర్షాలు అసలు ఈ వర్షాకాలం ముఖ్యంగా ఎలా ఉండబోతోంది? మనకి ఎంతవరకు వర్షం కురుస్తుంది? ఆ వర్షం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వర్షాకాలం గురించి పూర్తి వీడియో ఇది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ వర్షాకాలం మనం గతంలో కూడా మీరు వర్షాల గురించి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం అవును. మాట్లాడున్నాం. అలలొస్తాయి, సముద్రంలో అలలొస్తాయి అనేది చాలా విషయాలు మాట్లాడున్నాం. సో, అలాగే ఈసారి అందరూ కూడా చెప్పిందేమిటి అంటే, అంత బావుండదు. అంత మేఘావృతం అయి ఉంటుంది కానీ అంటే పంచాంగం ప్రకారంగా. పెద్దగా వర్షాలు పడవు అది ఇది అని మాట్లాడారు. అది కాస్త దానికి భిన్నంగా ఋతుపవనాలు చాలా తొందరగొచ్చేసాయి. అవును. మామూలుగా ఎప్పుడో నా చిన్నతనంలో జూన్‌లో ఋతుపవనాలు జూన్ స్టార్టింగ్‌లోనే రావటం అనేది ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ జరిగిందనుకుంటా నాకు అవును. తెలిసి. మళ్ళీ ఈ సంవత్సరం జరుగుతోంది. ఈ వర్షాకాలం ఎలా ఉండబోతోంది? పాడి పంటలు కానివ్వండి, మామూలుగా అసలు ఈ వర్షం ఎంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది? చెప్పండి. ప్రేక్షకులకు, మేధావులకు, హ్మ్. పండితులకు హ్మ్. నమస్కారం చెప్తున్నా మేడం. హ్మ్. నేను ఖాళీ నా దివ్య దృష్టితో మాత్రమే అనలైజ్ చేసి చెప్తున్నా మేడం. హ్మ్. నేను గత అంటే నా చిన్నప్పటి నుంచి వాతావరణ పరిస్థితులు, కొందరి జీవన విధానాలు మానవుని మరి ఎందుకొస్తే నా దివ్య దృష్టిలో వాళ్ళయి చాలా మందిని ఇదివరకు బోధించడం జరిగింది. హ్మ్. హ్మ్. ఈ సంవత్సరము వర్షాకాలంలో ఉన్న వాతావరణ పరిస్థితులు రాబో రోజుల్లో మానవుడు గతంలో ఊహించినట్టుగా వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము నాటి మానవుడు గెజ్జేసినట్టుగా ఈ వర్షాకాలంలో ఈ రకంగా ఊహించి తప్పనిసరి ఈ పీరియడ్‌లో ఇట్లా ఉంటాయని చెప్పే పరిస్థితులు లేవు. హ్మ్. ఇప్పుడు మన వాతావరణంలో అనేక మార్పులు చూస్తున్నాం మనం. గత 50 సంవత్సరాల నుంచి. హ్మ్. మనం చిన్ననాటితనంలో మనం ఆలోచన చేస్తే వర్షాకాలం అంటే అసలు మొత్తం ఆ వర్షాకాలం ప్రభావము, అసలు ఎండ ఎప్పుడొస్తదన్నది గూడా మనము గతంలో గూడా వాట్సాప్ గ్రూప్‌లలో చూసాం. సూర్యుడు అవుపడతలేడు అని అవును. జోక్స్ కూడా వచ్చాయి. హ్మ్. హ్మ్. వర్షాకాలం అంటే అసలు మొత్తము ఎప్పుడు మబ్బులు, క్లౌడ్స్ వాతావరణంలో ఎప్పుడు వర్షాలు లేకున్నా గూడా ఒకటి చల్లటి వాతావరణం హ్మ్. అట్లా ఉండేది. ఉపరితలపై వాతావరణం అంతా. హ్మ్. కానీ పరిస్థితులు దినదినం సంవత్సరానికి గత మానవునికి నేటి మానవునికి మధ్యన జరిగే హ్మ్. మార్పులు హ్మ్. వాతావరణంలో చాలా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఓకే. కారణం మన సైంటిఫిక్‌గా ఆలోచన చేస్తే హ్మ్. నా దివ్య దృష్టితో నేను హ్మ్. చూస్తే హ్మ్. ఈ ఖగోళంలో మన భూగోళం యొక్క ప్రయాణం బ్యాలెన్స్ తప్పుతుందా అన్న హ్మ్. ఆలోచన ఒకటి ఉంది మేడం. హ్మ్. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాకాలంలో ఈ సంవత్సరం వర్షాకాలంలో మనం ఆలోచన చేస్తే ఒక దిక్కు అనేక విపత్తులు సంభవించే అవకాశం ఉంది. విపత్తులు ఒక దిక్కు మనము ఈ వర్షాకాలంలో హ్మ్. విపత్తులు, అనేక విపత్తులు. విపత్తులంటే భారీ వర్షాలు. ఒక దిక్కు ఎండాకాలంలో ఉన్న వాతావరణం ఉంటుంది. హ్మ్. అంటే మనము ఎటు దిక్కు అంటే పక్కా చెప్పాలంటే దక్షిణ భాగం మన భారతదేశానికి దక్షిణ ఎగ్జాంపుల్‌గా మన తెలంగాణకు హ్మ్. టోటల్‌గా చెప్పాలంటే భారతదేశం దక్షిణ భాగం ప్లస్ పడమర భాగం. ఈ 2 ఈ సంవత్సరంలో ఈ విపత్తులకు సంబంధించే అవకాశం ఎక్కువుంది. హ్మ్. భారీ కుండపోత వర్షాలు పడే అవకాశం ఎక్కువుంది. హ్మ్. మనము మన ముందు కొన్ని ఎండిపోయిన నదులు ఉప్పొంగి ప్రవహిస్తాంటాయి. కానీ హ్మ్. ఆడ బాగా ఎండలు కొడతాయి. హ్మ్. పైభాగంలో కుంభవృష్టి మొత్తం. హ్మ్. అటు అతివృష్టి, ఇటు అనావృష్టి. హ్మ్. ఇప్పుడు ఈ ఈ రాబో వర్షాకాలంలో ఇప్పుడు జరుగుతున్న వర్షాకాలంలో నా దివ్య దృష్టి మాత్రమే చెప్తున్నా నేను. హ్మ్. పడమర దిక్కు, దక్షిణం దిక్కు హ్మ్. కుంభవృష్టి సంభవించే అవకాశం ఉంది. చాలా విపత్తులు సంభవించే అవకాశం ఉంది.
హ్మ్. ఈ మిగతా కొన్ని భాగాల్లో మాత్రము హ్మ్. అనావృష్టి అంటే కాలం గాక మొత్తం భయంకరమైన ఎండాకాలంలో ఉన్న పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువుంది. అవును. అయితే వర్షాకాలం నా అనలైజ్ ప్రకారంగా టోటల్‌గా చెప్పాలంటే ఇది ఎండాకాలమా? వర్షాకాలమా? అనే ఆలోచన కలిగే వాతావరణం రాబోతుంది. హ్మ్. హ్మ్. మన గత చరిత్రలో ఉన్న మన భూవాతావరణము, వర్షాకాల ప్రభావము హ్మ్. ఊహించి చెప్పే మార్పులు ఉండకపోవచ్చు. హ్మ్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను. హ్మ్. సైంటిఫిక్‌లో ఈ ఖగోళంలో మన భూగోళము ప్రయాణించే మార్గం బ్యాలెన్స్ తప్పిందన్న ఊహాగానాలు ఏర్పడతాయి. హ్మ్. ఈ మార్పులు రావడం కారణాలేంటి? హ్మ్. భూమికి, సూర్యునికి మధ్యన వ్యత్యాసంలో కొన్ని మార్పులు చానా జరుగుతున్నాయి గాబట్టి, ఇలాంటి వ్యత్యాసాలు జరుగుతున్నాయని సైంటిఫిక్‌గా చెప్పగలుగుతాం. హ్మ్. సో, ఇప్పుడు మనము గత 50 సంవత్సరాల కింద హ్మ్. మానవుడు అక్షరజ్ఞానం లేని మానవుడు హ్మ్. వాతావరణ పరిస్థితులు 100కు సైంటిస్ట్ చెప్పలేని విధానాలు చెప్పేది. హ్మ్. ఈ సంవత్సరం తప్పనిసరి ఇట్లా వర్షాలొస్తాయి. ఇప్పుడు దానికి ఈ కార్తెలో వ్యవస్థ అయ్యేదన్నట్టుగా మనం చెప్పేది. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అని. హ్మ్. సమయంతో సహా చెప్పేది. గడియారం లేకున్నా ఇంత సమయం అయితుందని గూడా జెప్పేది. అవును. కానీ ఇప్పుడు అత్యధిక పరిజ్ఞానం కలిగిన సైంటిస్ట్‌లకు అంతుబట్టలేని వాతావరణ పరిస్థితులు రాబోతున్నాయి. హ్మ్. కారణం ఏందంటే, భూకక్షలో హ్మ్. భూమి పరిభ్రమణంలో హ్మ్. అంటే నేను ఆ మాట చెప్పకూడదు. నా దివ్య దృష్టి మాత్రమే నేను అట్లా ఆలోచన చేసి చెప్తున్నాను. హ్మ్. ఏదైనా సైంటిఫిక్ ఆధారం చేసుకొనే హ్మ్. భూవాతావరణం, ఈ వర్షాలు, ఎండాకాలం ఇదంతా ఆధారపడి ఉంది. హ్మ్. భవిష్యత్తులో మనము ఆలోచన చేసిన గతంలో గత పరిస్థితులు మనం నివృత్తి చేసుకున్న పరిస్థితులు మాత్రం భవిష్యత్తులో రావు మేడం. హ్మ్. అతి భయంకరమైన అతివృష్టి, హ్మ్. అతి భయంకరమైన అనావృష్టి హ్మ్. ఈ 2 మానవాళికి అనేక ఇబ్బందులు గురయ్యే అవకాశాలున్నాయి. హ్మ్. అనావృష్టితో ఒక ప్రాంతం, అతివృష్టితో ఒక ప్రాంతం. హ్మ్. భయభ్రాంతులు సృష్టించే అవకాశాలు రాబోతున్నాయి మేడం. హ్మ్. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈ వర్షాకాలం అనేది ఆహ్, కాస్త భయపడాల్సిన అవసరమే ఉందంటారా? అంటే భయపడాల్సిన పనేం లేదు. కాపోతే ఏందంటే గతంలో మనం ఊహించి ఈ వర్షాకాలం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్తున్నా గదా! మన ముందు నదులు బాగా ఎండిపోయినా గూడా హ్మ్. పైభాగంలో బాగా కుంభవృష్టి ఉంటది. ఇటు మనకు బాగా ఎండలుంటాయి. నదులు మాత్రం ప్రవహిస్తాయి. ఓకే. ఉప్పొంగి ప్రవహిస్తాయి. అంటే వర్షాలు లేకున్నా గూడా పైభాగం నుంచి కిందికి హ్మ్. వెస్ట్ నుంచి ఈస్ట్ హ్మ్. గదా ప్రవహించేది నీరు. హ్మ్. హ్మ్. పైభాగం బాగా వర్షాలు కుంభవృష్టి. దక్షిణ భాగం గూడా. హ్మ్. ఈసారి గతంలో మనము నార్త్ ఈస్ట్ బాగా కుంభవృష్టి ఉండేది. కానీ నా దృష్టి ప్రకారంగా భవిష్యత్తులో సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్‌లో అతి అతివృష్టి హ్మ్. అంటే కుంభవృష్టి, భయంకరమైన కుంభవర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్. అయితే దానికి గూడా హ్మ్. ఆహ్, ఇప్పుడున్న గవర్నమెంట్‌కు ఒక హ్మ్. అగ్ని పరీక్షగా మారబోతుంది. హ్మ్. ఇది అతివృష్టితోనే. హ్మ్. భారీ వర్షాలకు హ్మ్. గవర్నమెంట్ గూడా అగ్ని పరీక్షగా రాబోతుంది భవిష్యత్తులో. సో, అదండి వర్షాలకి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ వర్షాకాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేకపోతే అసలు ఈ వర్షాకాలం అనేది మనకి ఎలాంటి విషయాలని చెప్తోంది? ఎక్కడ ఎండగా ఉంటుంది? ఎక్కడ పొడిగా ఉంటుంది? ఎక్కడ ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది? ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా చెప్పారు. మీకెక్కడన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. నమస్తే.